ఆ దరిద్రుడు అంట అమిత్ షా నువ్వేం సుఖమైనోడిరా నాయన నాకు అర్థం కాదు కానీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీని అని అంత చరిష్మాన్ అని ఇది ఏడేడ వన్నారు ఏమేం తిరిగినరు ఏమేం కథలు పడ్డారు దమ్ముంటే సిగ్గు తప్పిన చరిత్ర తెలుసుకో కాంగ్రెస్ ది అద్దంకి దయాకర్ మోదీలందరూ దొంగలు అని అంటే సుప్రీంకోర్టు పచ్చకడు కొట్టింది మీ రాహుల్ గాంధీని సారీ అని ఏడిచిండు తలకాయ ఏడబెట్టుకుంటావో పో ఆయన చెడ్డీలు పెట్టుకోపోయి మళ్ళా బట్టలు కూడా తీసిరు సుప్రీంకోర్టు వాళ్ళు రాహుల్ గాంధీవి మొహమ్మద్ యూనిస్ బుక్ చదువు ఎవరెవరు పుట్టిర్రు ఏమేమి ఏమో ఆరోపణలు ఉన్నాయి తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అడుగుతున్నా స్టాలిన్ గారిని అన్నావు కదా నువ్వు జై శ్రీరామ్ అనగలుగుతావా అయోధ్య రాముడి దర్శనం చేసుకోగలుగుతావా సౌమిని సాంప్రదాయని సొప్పిని చొక్కమైన సొంటిని ఎవడు సంసారులు నిన్న కూడా ఉన్నాడు ఆడు బొద్దంకి అని ఆ బొద్దంకి కూడా నిన్న చాలా మాట్లాడిండు కేవలం నిన్న నేను రాముడి దగ్గర ఆపేసిన వీడియో ఏంటి ఇంకా కంపరం లేస్తుంది ఆ దరిద్రుడు అంట అమిత్ షా నువ్వేం సుఖమైనోడిరా నాయన నాకు అర్థం కాదు కానీ నీ దరిద్రం ఏందో నీ రాజకీయ చరిత్ర చూసుకో నీకు అర్థమవుతుంది అద్దంకి దయాకర్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీని అని అంత చరిష్మానా అని ఇది నీ చరిష్మానా నీ రాజకీయ చరిత్ర ఏందో తెలుసుకున్నావా నువ్వు ఒకసారి కన్నెర్ర చేస్తే పటాన్చిపోయే రాజకీయ చరిత్ర నీది ఆయన వ్యక్తిగత జీవితంలో నువ్వు అడుగు పెట్టినావు నేను ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తిగత జీవితంలో అడుగు పెడుతున్నా పీక్తవా కట్టలు అడుగుతున్నా అద్దంకి దయాకర్ పీక్తవా అని అడుగుతున్నా కాకపోతే జర నేను సభ్యతకు ఉంటా కాబట్టి ఏడ మాట్లాడలో ఆడే మాట్లాడతా నీ కాంగ్రెస్ నాయకులు నెహ్రూ కాడికేని మీ ఇందిరాగాంధీ దాకా ఇప్పుడు చెప్తున్నా దయాకర్ ఇను మీ కాంగ్రెస్ నాయకులు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ దాకా ఏడేడు ఉన్నారు ఎవరెవరితో ఉన్నారు ఏడేడ తిన్నారు ఏడేడ వన్నారు ఏమేం తిరిగినరు ఏమేం కథలు పడ్డారు దమ్ము ఉంటే మతాయి రాసిన బుక్కు మళ్ళా ఈడ భారతదేశంలో రావాలా ఫ్రెండ్స్ మీరు అమెజాన్లో బుక్ చేసుకుంటే 5,000 రూపాయలు వస్తుంది బుక్ అమెజాన్లో బుక్ చేసుకుంటే 5,000 రూపాయలు ఇండియాలో బ్యాన్ చేసింది ఎందుకు బ్యాన్ చేసింది మొత్తం రాసిండు ఎవరెవరితో సంబంధాలు ఉండేనో మొత్తం బిడ్డ వ్యక్తిగత జీవితాలలో నేను రాను సిగ్గు తప్పిన చరిత్ర తెలుసుకో కాంగ్రెస్ ది అద్దంకి దయాకర్ మోదీలందరూ దొంగలు అని అంటే సుప్రీంకోర్టు పచ్చకడు కొట్టింది మీ రాహుల్ గాంధీని సారీ అని ఏడిచిండు తలకాయ ఏడబెట్టుకుంటావో పో ఆయన చెడ్డీలు పెట్టుకోపోయి మళ్ళా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతున్నా బట్టలు కూడా తీసిరు సుప్రీంకోర్టు వాళ్ళు రాహుల్ గాంధీవి వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే ఆ రెమిసైన్స్ ఈ బుక్ తీరి ఫ్రెండ్స్ రెమినిసెన్సెస్ ఆఫ్ నెహ్రూ ఏజ్ ఎంఓ మతాయి మళ్ళీ ఎంఓ మతాయి ఎవరో కాదు నెహ్రూ పర్సనల్ పిఏ ఉండే ఆయననే రాసిండు ఎవరెవరితో ఏమేం సంబంధాలు ఉండేను ఈ నెహ్రూ డైనాసిటీ ఫేక్ పేర్లు పెట్టుకొని ఎట్లా రాజకీయం చేసిందో గిరీష్ దారామోనిని మాట్లాడకండ్రి ద నెహ్రూ డైనాసిటీ అని ఒక బుక్ ఉన్నది కేఎన్ రావు రాసింది ఇది చదువుండ్రి ఆ దయాకర్కి చూపెట్టుర్రి తలకాయ ఏడబెట్టుకుంటాడో చూపెట్టుకుర్రి దిన్ దహాడే బట్టలు కూడా తీస్తారు మీ చరిత్ర చెప్తే మొహమ్మద్ యూనిస్ బుక్ చదువు ఎవరెవరు పుట్టిర్రు ఏమో ఆరోపణలు ఉన్నాయి ఎవడు చచ్చిపోతే ఎవడెంత ఏడిచిండు ఎందుకు ఏడిచిండు మొత్తం బయట పడుతుంది నువ్వా ఇలా పర్సనల్ కెపాసిటీలో మాట్లాడుతున్నావు అద్దంకి దయాకర్ ఇందిరా ద లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ అనే బుక్ క్యాథరిన్ ఫ్రాంక్ రాసింది చూడు మీకు తెలుస్తుంది చీకటి సన్నివేశాలలో చీకటి సంఘర్షణలు ఏమేమైనాయి అని అన్నది ప్రొఫైల్స్ అండ్ లెటర్స్ ఆఫ్ నట్వర్ సింగ్ చదువురి ఫ్రెండ్స్ మొత్తం బయటపడుతుంది ఆక్స్ఫర్డ్ నుంచి ఆమెను బయటికి ఎందుకు వెళ్ళగొట్టిర్రు శాంతినికేతన్లో నుంచి టాగోర్ గారు ఆమెను ఎందుకు వద్దానన్నారు ఆమె డిప్రెషన్కి ఎట్లా గురైంది ఇప్పుమంటున్నావా చిట్టా ఉన్నదా తట్టుకున్నది కెపాసిటీ కాంగ్రెస్కి నేను కాంగ్రెస్ వాళ్ళని ఒకటే రెండు ఛాలెంజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చిత్రగుప్తు ద్వారా రెండు ఛాలెంజులు చేస్తున్నా ఫస్ట్ తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అడుగుతున్నా స్టాలిన్ గారిని అన్నావు కదా నువ్వు జై శ్రీరామ్ అనగలుగుతావా అయోధ్య రాముడి దర్శనం చేసుకోగలుగుతావా సెకండ్ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ముంటే కాంగ్రెస్ కార్యకర్తలకు జిగర్ల దమ్ముంటే మీరు మోతబరి బ్యాచ్ అయితే తోప్ తురుంలు అయితే రెమినిసెన్సెస్ ఆఫ్ నెహ్రూ ఏజ్ అనే ఎంఓ మతాయి రాసిన బుక్కు బయట పెట్టురు తీరు పేజీలు మొత్తం తీసి చదివి ఏమున్నది బుక్లో అన్నది డిబేట్కి రండి నేనే వస్తా డిబేట్కి ప్రజా దర్బార్ ఓపెన్ చేద్దాం
ప్రజా పాలనల ప్రజా దర్బార్ చరిత్ర పరిచయం చేసుకుందాం. ఎవడెంత సొక్కమైనోడు, సౌమిని, సాంప్రదాయని, సొప్పిని, సొక్కమైన సొంటిని, ఎవడు సంసారులు మొత్తం పరిచయం చేసుకుందాం. మొహమ్మద్ యూనిస్ బుక్ పర్సన్స్ ప్యాషన్స్ అండ్ పాలిటిక్స్. దిస్ బుక్ పర్సన్స్ ప్యాషన్స్ అండ్ పాలిటిక్స్ తీసుకొని చదువుర్రి, దొరుకుతుంది అని కూడా నాకు ఇప్పటికి కూడా మార్కెట్లో నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ. వస్తారా, పెట్టుకుంటారా? పర్సనల్ కెపాసిటీలో దిగుతావా దయాకర్? ఇప్పటి నుంచి సిగ్గు శరం ఉండాలా. ఓ పదవి కోసము ఇష్టం వచ్చినట్టు అట్లా పెదవులను దింపుతూ ఉంటావు. మాకు లేదనుకున్నావు అనోరు, మాకు లేదనుకున్నావు అనోరు. ఇప్పటికీ పరిచయం చేయాలని అంటే బుక్లలో రాష్ట్రీయ మొత్తం బట్టబయలు చేస్తుండే మీ కాంగ్రెస్ చరిత్రను. ఈ దేశ రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తా. దానికంటే ఎక్కువ ఒక మనిషిలా అందరినీ గౌరవిస్తా. ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి నేను ఎంటర్ గాను. నన్ను దూషించినా నేను వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ గాను. ఇది నా తల్లిదండ్రులు ఇచ్చిన నాకు సంస్కారం. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ సోల్ ఆన్ దిస్ ఎర్త్. నా టీఆర్పీ రేటింగ్లకు నేను జర పదును చేసి మొత్తం చిట్టాలు బయట తీసిండు అనుకో, పేజీ నంబర్లతో సహా. నా దగ్గర కంప్లీట్ పేజీ నంబర్లతో సహా బుక్ మార్కులు ఉన్నాయి. ఈ బుక్లో తీసిందనుకో, ఒక్క కార్యకర్త కూడా రేపు ప్రచారంలో కనబడాడు. అద్దంకి దయాకర్ మీకు చెప్తున్నా. రేవంత్ రెడ్డి తలకాయకి నేను పట్టుకొని కూర్చుంటాడు, ఏం మాట్లాడినావు దయాకర్ అని. కాకరిచ్చి ఉంచుతుంది నీకు ఏఐసిసి. పర్సనల్ కెపాసిటీలో మాట్లాడక ఇంకొకసారి చెప్తున్నా. నీకెవరెవరు ఎట్లా ఛాలెంజ్ చేస్తారో నాకు తెలియదు. చిత్రగుప్తు మాత్రం చాలా డేంజర్గా ఛాలెంజ్ చేస్తుంది. చెప్పినా కదా, ఎవడెవడు ఏ నాయకుడు ఏమేం చేసిండు, ఏడేడ తిరిగిండు, ఏడేడ వన్నాడు, ఏడేడ తిన్నాడు, ఏడేడ బొర్లిండు, ఏమేమి ఆరోపణలు ఉన్నాయి, ఏమేమి నిందలు ఉన్నాయి, ఏం పొలిటికల్ దందలు ఉన్నాయి, ఎన్ని లంక బిందలు దొరికినాయి, మొత్తం తీస్తా చిట్టా. మళ్ళా సభ్యత ఉంటా కాబట్టి సభ్యంగా ఉండు. ఇంకొకసారి పర్సనల్ లాలకు రాకిగా.